హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో సుబ్రహ్మణ్య షష్ఠికి స్వామివారి విగ్రహాలని ఏ విధంగా ఆరాధించాలి, అలాగే పుట్ట దగ్గరికి వెళ్ళినప్పుడు ఎటువంటి నియమాలు పాటిస్తూ పూజ చేసుకోవాలి, ఇవన్నీ కూడా నేను పూర్తి వివరాలతో షేర్ చేస్తున్నానండి. ఒకవేళ ఈ షష్ఠి కనుక మీకు కుదరకపోతే స్వామివారికి ఎన్ని మంగళవారాలు ఎలా చేయాలి అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడటానికైతే ట్రై చేయండి. ఇక్కడ మీరు చూస్తున్నది జంట నాగుల విగ్రహాలు. స్వామివారిని అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని సర్పరూపంలో ఆరాధిస్తున్నప్పుడు ఆయన్ని నాగేంద్ర స్వామి అని పిలుస్తుంటాం. ఆయన్నే స్కందుడు అంటాం, కుమారస్వామి అంటాం. అందుకనే సుబ్రహ్మణ్య షష్ఠిని స్కంద షష్ఠి అని కూడా పిలుస్తూ ఉంటారు. మరి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి డిసెంబర్ 18న మనకి 2023 సంవత్సరంలో వచ్చింది. అయితే ఈ షష్ఠి రోజు కుదరని వాళ్ళు మంగళవారాలు స్వామివారికి ప్రీతి కనుక ఆ మంగళవారం అంటే విడి మంగళవారాలు కూడా ఎప్పుడైనా మనం స్వామివారికి చేసుకోవచ్చు. ఇలా చేసుకోవాలి అనుకున్నప్పుడు దేవాలయాల్లో ఉండే ఇటువంటి జంట నాగుల విగ్రహాలను అయితే మనం ఒక విగ్రహాన్ని సెలెక్ట్ చేసుకొని ఆ విగ్రహానికే స్వామివారికి పూజ అభిషేకాలు అన్నీ నిర్వహించుకోవచ్చు. ఇక్కడ నేను ఈ విగ్రహాన్ని అయితే స్వామికి పూజ చేద్దాం అనుకుంటున్నాను. అక్కడ ఉన్న కొంచెం ఆకులు రాలిపోయిన ఉంటే అవన్నీ నేను శుభ్రం చేసుకుంటున్నాను. సహజంగా పెద్ద పెద్ద దేవాలయాల్లో ఇటువంటి విగ్రహాలు ఉంటూ ఉంటాయి, లేదా దాని చిన్న టెంపుల్స్లో ముందు ఒక్క విగ్రహం అయినా స్వామి వద్ద ప్రతిష్ఠించబడి ఉంటుంది. అది కూడా జంట నాగులు ఉంటూ ఉంటాయి. ఆ జంట నాగులకి మనం పూజ చేయవలసి ఉంటుందన్నమాట. ఇక్కడ నేను పూజా విధానాన్ని షేర్ చేస్తూ ఎటువంటి నియమాలు ఈ పూజలో పాటించాలి అనేది నేను తప్పనిసరిగా మీకు షేర్ చేస్తాను. ఇక్కడ స్వామివారికి అయితే నేను ముందుగా స్వామివారికి ముందు వైపు అంతా కూడా ఆ పూలు అవన్నీ తీసేసి ఇక్కడ స్వామివారికి ముందుగా వాటర్తో వచ్చేసి స్వామివారి విగ్రహాన్ని కడుగుతున్నానండి. మనం ఒక విగ్రహాన్ని పూజ చేయాలి అనుకున్నప్పుడు ఈ విధంగా వాటర్ని తీసుకువెళ్ళి ఆ వాటర్తో స్వామివారికి అభిషేకం లాగా, అలాగే ఆ విగ్రహాన్ని శుభ్రంగా కడిగి మనం అలంకరణ చేసి స్వామివారికి పూజ చేసుకుంటాం కనుక ఈ విధంగా అభిషేకం చేసే ముందు డైరెక్ట్గా చేసేయకుండా ఒకసారి విగ్రహాన్ని వాటర్తో ఈ విధంగా శుద్ధి చేసుకోవాలి. స్వామివారికి సర్పదోషాలు పోవడం కోసం, అంటే మనం స్వామివారిని ఆరాధిస్తున్న వాళ్ళకి ఎటువంటి నాగదోషాలు, సర్పదోషాలు, అలాగే వివాహ సమస్యలతో బాధపడుతున్న వారు కానీ, లేదా ఉద్యోగ సమస్యలు కానీ, ముఖ్యంగా సంతానం లేకుండా ఉన్నవారు కానీ ఎవరైనా సరే స్వామివారి పూజ చేసుకుంటే ఎటువంటి సమస్యకైనా కూడా చాలా మంచి జరుగుతుంది. ఇక్కడ స్వామివారికి వాటర్తో కడిగి శుద్ధి చేసిన తర్వాత ఇక్కడ నేను పసుపు నీళ్లతో అభిషేకం అనేది చేస్తున్నాను. పసుపు కుంకాలు శుభం కనుక స్వామివారికి పసుపు కుంకాలతో అభిషేకం అనేది స్వామివారికి చేసుకోవాలి. స్వామివారిని ఓం శరవణ భవ అనుకుంటూ, లేదా ఓం నమో సుబ్రహ్మణ్య స్వామినే నమః అనుకుంటూ కూడా స్వామివారిని తలుచుకుంటూ ఆయన నామస్మరణ చేస్తూనే ఈ అభిషేకాన్ని మనం కొనసాగించాలి. అభిషేకం చేస్తున్నంతసేపు కూడా ఎటువంటి ఆలోచనలు కానీ పనులు కానీ పెట్టుకోకుండా కాన్సన్ట్రేషన్ అంతా మన స్వామివారి మీద ఉంచి, ఆ ధ్యానం అంతా స్వామివారి మీద ఉంచి స్వామివారి నామాన్ని తలుచుకుంటూ ఈ విధంగా పసుపు, కుంకుమ, గంధం ఇటువంటి వాటిలతో స్వామికి అభిషేకం చేసుకోవాలి. మన కోరిక లేదా మనం ఏ సమస్యతో అయితే బాధపడుతున్నామో ఆ సమస్య తీరితే గనక మళ్ళీ స్వామివారిని పూజించుకుంటానని చెప్పి మొక్కుకొని స్వామివారికి ఈ విధంగా పూజనైతే చేసుకోవాలి. స్వామివారిని నమ్మి చూడండి, నాకైతే నాగేంద్ర స్వామి అదేనండి సుబ్రహ్మణ్య స్వామి ఎంత ఇష్టం అంటే నాకు అంత నమ్మకం. నా ఇద్దరు పిల్లల పేర్లకు కూడా నేను ఆయన పేరు కలిసి వచ్చేట్టే నాగా అని కూడా పెట్టుకున్నాను. పేర్లు కలిసి వచ్చేట్టుగా నేను నాగా అని కూడా పెట్టుకున్నాను. నాకు ఆయన అంత నమ్మకం, మా ఇంట్లో పిల్లలందరికీ కూడా ఉంటుంది ఆ పేరులో ఆయన పేరు కలిసి వచ్చేట్టు. అందుకని ఎక్కువగా కూడా నేను పూజ చేసుకుంటూ ఉంటాను. నమ్మి ఎవరైతే చేస్తారో ఎటువంటి కష్టమైనా తప్పకుండా తీరిపోతుందండి. అభిషేకం చేసిన తర్వాత మరొకసారి నీటితో కూడా మళ్ళీ అభిషేకం చేసిన వాటర్ని అంతా కూడా కడుగుతూ స్వామివారికి నీటితో కూడా అభిషేకం చేయాలి. నీటితో శుద్ధి చేసిన తర్వాత అప్పుడు గంధం రాయొచ్చు, పసుపు రాయొచ్చు. చాలామంది పసుపు రాయకూడదు అంటుంటారు, కానీ ఇక పక్కన చూడండి విగ్రహాలు. ఇలాంటి విగ్రహాలు నేను దేవుడి మందిరంలోకి వెళ్ళినప్పుడు, అంటే దేవుడి గుళ్ళకి వెళ్తున్నప్పుడు నేను చాలాసార్లు వీడియోలో నా వ్లాగ్స్లో కూడా చూపిస్తూ ఉన్నాను. నేను పసుపు రాయకూడదు అంటారు, కానీ చాలామంది పసుపు రాస్తారు, విభూది కూడా రాస్తారు. స్వామివారికి విభూదిని వాటర్లో కలిపేసి లేదా రోజు వాటర్లో కలిపేసి చక్కగా స్వామివారి విగ్రహాలకి విభూది కూడా రాసుకోవచ్చు. ఈ విధంగా రాసిన తర్వాత కుంకుమ బట్లతో అలంకరించాలి. సహజంగా కొంతమందికి జాతకాల్లో కుజదోషం ఉంటుంది. ఆ కుజదోషం ఉండినప్పుడు వివాహ సమస్యలు కానీ, ఉద్యోగ సమస్యలు కానీ ఏవో ఒకటి వస్తూ ఉంటాయి. అటువంటి వాళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి. మనకి రేపు షష్ఠి సోమవారం కలిసి వచ్చింది, కానీ ఒకవేళ ఈ షష్ఠికి కుదిరితే ఈ విధంగా పూజ చేసుకోవచ్చు. షష్ఠికి కుదరని వాళ్ళైతే కనుక మంగళవారాలు, షష్ఠికి చేసుకున్న వారు కూడా మంగళవారాలు చేసుకోవచ్చు. అయితే స్వామివారికి 16 మంగళవారాలు అనేది ఈ విధంగా చేసుకుంటే కనుక చాలా మంచి ఫలితాలు వస్తాయి. పొద్దున్నే గుడికి వెళ్ళటం, ఈ విధంగా ఒక విగ్రహాన్ని సెలెక్ట్ చేసుకొని ఆ జంట నాగులకి స్వామివారికి పూజ అనేది చేసుకోవాలి.
అయితే ఈ 16 మంగళవారం చేస్తున్నప్పుడు ఉదయమే తలస్నానం అనేది తప్పనిసరిగా చేయాలి. స్వామివారికి పూజకు వెళ్ళినప్పుడు ఇంటి నిండే పూజకు కావాల్సిన వస్తువులన్నీ కూడా తీసుకొని వెళ్ళి స్వామివారికి ఈ విధంగా అభిషేకం చేసి అలంకరించి పూజ చేసుకుని వచ్చిన తర్వాత మీ కార్యక్రమాలకు మీరు వెళ్ళిపోవచ్చు. ఉపవాసం కూడా ఏమీ ఉండనవసరం లేదు. పూజ చేసుకునేంత వరకు పాలు, కాఫీ అటువంటివి తీసుకుని స్వామివారికి పూజ చేసి వచ్చిన తర్వాత మీరు మామూలుగా తినచ్చు. ఇది చాలామంది సాయంత్రం చేయొచ్చని అడుగుతున్నారు. అస్సలు ఇది చాలామంది గుళ్ళల్లో ఇది కొంత ఒప్పుకోవట్లేదని కూడా చెప్తున్నారు. కానీ ఎక్కువ గుళ్ళల్లో మామూలుగా మన సుబ్రహ్మణ్య స్వామికి ఈ విధంగా అలంకరించి పూజ చేసుకోవడానికి ఒప్పుకుంటారు కూడా. కొంతమంది అయితే మెసేజ్ చేస్తున్నారు ఇలా చేసుకోవడానికి మమ్మల్ని ఒప్పుకోవట్లేదు అని. అలా ఒప్పుకున్న గుడికి వెళ్ళి మీ అంతటా మీ చేతులతోనే స్వామివారికి చేసుకోవడానికి ప్రయత్నించండి. సహజంగా విగ్రహం రూపంలో సుబ్రహ్మణ్య స్వామి ఉంటే కనుక ఆ విగ్రహాన్ని గర్భగుడిలో మంచి అది చేయనివ్వరు. కాబట్టి మనం తీసుకెళ్లిన పదార్థాలతో అభిషేక వస్తువులతో స్వామివారికి పంతులు గారు చేస్తారు, అది వేరే విషయం. ఇలా జంట నాగులుగా ఉన్న విగ్రహాలైతే కనుక మనమే చేసుకోవచ్చు. అలా చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం ఇది సాయంత్రంగా చేసే పూజ సహజంగా కాదు. ఎందుకంటే మనం అంతా తిరిగేసి వచ్చి లేకపోతే తినేసి వచ్చి మనం బయటికి మన కార్యక్రమంలో వెళ్ళేసి వచ్చి అప్పుడు చేసే పూజ అయితే కాదు. సహజంగా ఇది ఉదయాన్నే చేసుకునే పూజ. సాయంత్రాలు కూడా సామాన్యంగా గుళ్ళల్లో కూడా అంటే ఇలా పూజ చేసుకోవడానికి ఒప్పుకునే గుళ్ళల్లో కూడా సాయంత్రం పూట చేసుకోవడానికి ఒప్పుకోకపోవచ్చు. కాబట్టి ఇది ఉదయమే చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. స్వామివారిని ఈ విధంగా అలంకరించిన తరువాత పూలతో అలంకరించి దీపారాధన చేసి పండు, పాలు అలాగే ఈ షష్ఠి రోజు కానీ మంగళవారాలు కానీ ప్రత్యేకంగా చేసేవాళ్ళైతే కనుక నువ్వుల చిమ్మిరి, వడపప్పు, పచ్చి చలిమిడి ఇవి స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి. అవి నైవేద్యంగా సమర్పించి అక్కడ పెట్టి కొంచెం వాటిల్లోంచి హారతి అనేది ఇచ్చేసిన తర్వాత మళ్ళీ కొంచెం దాంట్లోంచి తీసి కొంచెం ప్రసాదంగా మీరు ఎవరైతే పూజ చేస్తున్నారో వాళ్ళు తీసుకోండి. అలాగే అక్కడ పెట్టిన పూలు ఏదైతే ఉందో స్వామివారి పాదాల ముందు ఆ పువ్వు తీసుకొని ఆడవారు ఒకటి తల్లో పెట్టుకోండి. అక్షింతలు ఏవైతే ఉన్నాయో అక్షింతలు పూజ చేసిన అబ్బాయిలు అవ్వచ్చు, అమ్మాయిలు అవ్వచ్చు, మగవారు ఆడవారు ఎవరైనా సరే ఆ అక్షింతలు తీసి తల మీద అనేది వేసుకోండి. ఆ దీపానికి నమస్కారం చేసుకోండి. స్వామివారి పాదాలకి నమస్కారం చేసుకొని మీ కోరిక ఏదైతే అనుకుని ఇన్ని మంగళవారాలు చేస్తానని స్వామివారితో చెప్పుకున్నారు కనుక ఆ మంగళవారాలు ఏవి కూడా అడ్డు రాకుండా నిర్విఘ్నంగా నీకు పూజ చేసుకోవాలి స్వామి, తెలిసి తెలియక తప్పులు చేస్తుంటే క్షమించమని చెప్పి స్వామివారికి నమస్కారం చేసుకొని ఈ పూజని అలా 16 మంగళవారాలు అనుకున్నారనుకోండి, 16 మంగళవారాలు కూడా ఇదే విధంగా చేసుకోవాలి. అయితే ఈ విగ్రహాలు సహజంగా మనకి దేవాలయాల్లో రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉన్న చోట ప్రతిష్ఠించబడి ఉంటాయి. కొంతమంది అడుగుతున్నారు మాకున్న విగ్రహాల దగ్గర ఆ విధంగా చెట్ల కింద లేవు, విడిగా ఉన్నాయి అని. ఎక్కడైనా స్వామివారి విగ్రహాలు ఉన్నాయి అంటే ఆ విగ్రహాలను పెడుతున్నప్పుడు ప్రాణప్రతిష్ఠ చేసి స్వామిని ప్రతిష్ఠించి ఉంటారు కనుక అది చెట్ల కిందే ఉండాలని విగ్రహం ఏమి లేదు. కొన్ని చోట్ల దేవాలయం ముందు చిన్న చిన్న విగ్రహాలు కూడా ఉంటూ ఉంటాయి. కొన్ని విగ్రహాలు వచ్చేసి చెట్ల దగ్గర ఉంటూ ఉంటాయి. అంటే పుట్టల దగ్గర అలాగే రావి చెట్టు, వేప చెట్టు కలిసిన చోట అలా ఉంటూ ఉంటాయి కనుక మీరు అలాంటి విగ్రహాలకైనా పర్లేదు, ఎక్కడైనా స్వామిని నమ్ముకొని చేస్తూ ఉండాలి. అయితే పుట్ట దగ్గరికి వెళ్ళిన వాళ్ళైతే కనుక ఆ పుట్ట దగ్గర కూడా కొంచెం పక్కగా చూసుకొని పసుపు కుంకాలు బియ్య పిండితో ముగ్గేసి పసుపు కుంకం వేసి స్వామివారిని పూజ చేసుకొని దీపం చూపించి ధూపం చూపించి తీసుకునే నైవేద్యాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా స్వామివారికి సమర్పించి పుట్ట ఉంటే కనుక ఆ పుట్టలో పాలు పోసి చక్కగా స్వామివారికి హారతి అనేది ఇచ్చి ఆ దీపాలు అవి కూడా మరీ పుట్టకి దగ్గరగా కాకుండా కొంచెం దూరంగా పెట్టి పూజ అనేది చేసుకొని రావచ్చు. మీరు ఒకవేళ పుట్టకి లేదు ఇలా విగ్రహాలు మాత్రమే ఉంటాయి అనుకుంటే నేను ఫస్ట్ చూపించినట్టుగా ఆ విగ్రహాలకి ఆ జంట నాగులకి పూజ చేసుకోండి. ఆహార నియమాలు వచ్చేసి మీరు ఉపవాసం పూర్తిగా ఉండనక్కర్లేదు. కానీ ఆ రోజు తరిగిన కూరలు తినరు. అంటే కత్తిపీటతో కోసిన కూరలు తినరు, పొట్లకాయ తినకూడదు, బీరకాయ తినరు. అలాగే మిగతా ఏదైనా వాడుకుంటే మనం చేత్తో పిండేసి లేకపోతే చేత్తో చిదిమేసి వంటల్లో వేసుకోవాలి. కానీ కత్తితో కట్ చేసి వాడకూడదు, తినరనమాట. ఇలా పూజ చేసుకొచ్చిన రోజు ఆనియన్స్ తినరు, నాన్ వెజ్ తినకూడదు. ఈ పూజ చేసి వచ్చిన రోజు మాత్రం నాన్ వెజ్ అస్సలు తినద్దు. సాధ్యమైనంత వరకు ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా వండకుండా ఉండడానికి ప్రయత్నించండి. ఈ విధంగా 16 మంగళవార స్వామికి పూజ చేసుకోండి. చాలా చాలా మంచిది. సంతానం లేని వారు, చర్మ రోగాలతో బాధపడుతున్న వారు అవ్వచ్చు, ఉద్యోగం, వివాహం ఏ సమస్య అయినా. అందులో మంగళవారం ఎందుకు చేస్తాము అని అంటే మంగళవారం కుజుడు అధిపతి. కుజ దోషాల వల్ల ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు కూడా అవి తగ్గటం కోసం ఈ విధంగా స్వామికి పూజ చేస్తారు. అందులో షష్ఠి అనేది ఆయనకు ప్రత్యేకమైన రోజు కాబట్టి షష్ఠి రోజు కూడా ఈ విధంగా పూజ చేసుకుంటే చాలా మంచిది. సుబ్రహ్మణ్య షష్ఠికి ఇలా చేసుకోండి. ఒకవేళ ఇలా కుదరని వాళ్ళైతే కనుక మీరు మంగళవారాలు చేసుకోండి. భార్యాభర్తలు ఇద్దరు సంతానం కోసం చేస్తున్న వాళ్ళైతే ఇద్దరు కలిసి స్వామికి పూజ చేసుకోవడం అనేది చాలా మంచిది. నేను ముడుపు కూడా ఏ విధంగా కట్టాలో వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. అలాగే షష్ఠికి ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలో వీడియో పెట్టున్నాను. ముడుపును కూడా కట్టండి, స్వామివారికి చాలా మంచిది. అవి పూర్తి వివరాలతో అయితే షేర్ చేస్తున్నాను కాబట్టి మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. ఇదండి ఇవాళ వీడియో. ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బై బాయ్.